హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మెడికల్ రింబర్స్మెంట్ అకౌంట్లో తాజా సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు మరియు పెన్షన్ల కోసం మెడికల్ రియంబర్స్మెంట్ పూర్తి మార్గదర్శి. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం మెడికల్ రియంబర్స్మెంట్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. దీనికి సంబంధించిన నియమ నిబంధనలు, అవసరమైన పత్రాలు మరియు తాజా అప్డేట్ల గురించి పూర్తి సమాచారం తెలుసుకున్నాము. మొదటిది, మెడికల్ రియంబర్స్మెంట్ అంటే ఏమిటి, ఎవరికి వర్తిస్తుంది అంటే ఉద్యోగులు, పెన్షన్లు మరియు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు ప్రభుత్వం గుర్తించినటువంటి ఆసుపత్రులలో చికిత్స పొందినప్పుడు ఆ వైద్య ఖర్చులను ప్రభుత్వం తిరిగి చెల్లించడమే మెడికల్ రియంబర్స్మెంట్ అంటాము. సో దీనికి పరిమితి ఏమన్నా ఉంటుందా అంటే, ప్రస్తుతం ఒక్కొక్క కేసు గరిష్టంగా 2 లక్షల వరకు అయితే పరిమితి ఉంది. సో జిఓఎంఎస్ నెంబర్ 300 ఈ పరిమితిని పెంచాలని ఉద్యోగ సంఘాలు కోరుతూ ఉన్నాయి. ఇక ఏ వ్యాధులకు రియంబర్స్మెంట్ వర్తిస్తుందంటే, క్రింది తీవ్రమైన వ్యాధులకు రెఫరల్ హాస్పిటల్స్లో చేయించుకున్న అవుట్ పేషెంట్ చికిత్స ఖర్చులను కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది. మొదటిది క్యాన్సర్, కీమియోథెరపీ, రేడియోథెరపీలో, అలాగే కిడ్నీ సంబంధిత వ్యాధులు, డయాలసిస్, గుండె జబ్బులు, ఎయిడ్స్, నరాల సంబంధిత వ్యాధులు. ఇక ప్రత్యేక చికిత్సలు పరిమితులు, కంటి మరియు దంత చికిత్స గరిష్టంగా 1000 వరకు 10,000 వరకు మాత్రమే చెల్లిస్తారన్నమాట. డెంటల్ అండ్ ఐ చికిత్సకి సంబంధించి దంత చికిత్స సర్వీస్లో లేదా జీవితకాలంలో 3 సార్లు మాత్రమే రీఎంబర్స్మెంట్ పొందవచ్చు. కాస్మెటిక్, డెంటల్ సర్జరీ వీటికి రీఎంబర్స్మెంట్ సౌకర్యం వర్తించదు. ఇక మూడోది, రీఎంబర్స్మెంట్ కోసం అవసరమైన పత్రాలు, రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్. బిల్లులను సబ్మిట్ చేసేటప్పుడు క్రింది పత్రాలను తప్పనిసరిగా జత చేయాలి. దరఖాస్తు ఫైల్. ఇక దరఖాస్తు ఫైల్ చేయాలంటే ఫార్వర్డింగ్ లెటర్ అంటే సంబంధిత అధికారి ద్వారా ఫార్వర్డింగ్ లెటర్ ఉండాలి. వ్యక్తిగత దరఖాస్తు ఉద్యోగి లేదా పెన్షనర్ నుండి, సో ఇండివిజువల్ అప్లికేషన్ అయితే ఉండాలి. ఇకపోతే మాడిఫై చెక్ లిస్ట్, అపెండిక్స్ 2, నాన్ విత్ డ్రాయల్ సర్టిఫికేటు, డిపెండెంట్ సర్టిఫికేట్, కుటుంబ సభ్యులు చికిత్స పొందితేనే లేదా పెన్షనర్ స్వయంగా చికిత్స పొందితే ఈ యొక్క డిపెండెంట్ సర్టిఫికేట్ అనేది అవసరం ఉండదు. వైద్య సంబంధిత పత్రాలు, ఇక జెన్యూనిటీ సర్టిఫికేటు హాస్పిటల్ నుంచి, అలాగే ఎమర్జెన్సీ సర్టిఫికేటు అత్యవసర చికిత్స అయితే, అలాగే ఎక్స్పెన్షియల్ సర్టిఫికేటు, డిశ్చార్జ్ సమ్మరీ, అన్ని ఒరిజినల్ బిల్లులు, ఫైనల్ బిల్లులు, మెడిసిన్ బిల్లులు, అలాగే కన్సల్టేట్ బిల్స్ ఇవన్నీ కూడా. తర్వాత నాన్ అవైలమెంట్ ఆఫ్ ఈహెచ్ఎస్ సర్టిఫికేటు, తర్వాత లేటెస్ట్ హెల్త్ కార్డు కాపీ ఈహెచ్ఎస్ పోర్టల్ నుంచి ehs.ap.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకున్నది. ఇకపోతే పీపీఓ కాపీ జిరాక్స్ పెన్షన్ల కోసం ఇవైతే అవసరమవుతాయి అన్నమాట అప్లై చేసుకోవడానికి. టీచర్ల మెడికల్ బిల్లులు ఆన్లైన్ ప్రక్రియ, స్థానికంగానే పరిశీలన. టీచర్ల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుల సమాచారం మరియు స్థితిగతులు సంబంధిత డీడీఓ అనగా హెచ్ఎం లేదా ఎంఈఓ లాగిన్లోనే అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్లోనే సమర్పణ. బోధనేతర సిబ్బంది తమ బిల్లులను ఆన్లైన్లోనే సమర్పించాలి. ఫిజికల్లీ బిల్లులు స్వీకరించబడవు. కమిషనరేట్కు రావద్దు. బిల్లుల స్థితి కోసం ఉపాధ్యాయులు దూర ప్రాంతాల నుండి కమిషనరేట్ కార్యాలయానికి వచ్చి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. డీడీఓల బాధ్యత. డీడీఓలు తమ లాగిన్ను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి ఉపాధ్యాయులకు సరైన సమాచారం అందించాలి. నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. ఇకపోతే తాజా పరిణామాలు మరియు ఇతర వర్గాలకు సౌకర్యాలు. STEMI ప్రాజెక్ట్ గుండెపోటు చికిత్స. గుండెపోటు మరణాలను నివారించేందుకు గుంటూరు, విశాఖ, కర్నూలు, చిత్తూరులలో ఈ జిల్లాలలో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. గుండెపోటు వచ్చిన తొలి గంటలోనే గోల్డెన్ అవర్గా పిలుస్తాము.
సో 40,000 వరకు విలువైనటువంటి ఇంజెక్షన్ ఇక్కడ ఉచితంగానే అందిస్తారనమాట. ఇకపోతే కాంట్రాక్టు ఉద్యోగులు. వార్షిక ఆదాయము 5,00,000 కంటే తక్కువ ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులకు ఆరోగ్యశ్రీ పరిధిలోకి అయితే వస్తారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు. వీరికి ఆన్‌లైన్ హెల్త్ కార్డులు జారీ చేయబడ్డాయి. రిటైర్డ్ సీపీఎస్ ఉద్యోగులు. వీరికి ఈహెచ్ఎస్ వర్తింపజేయడానికి నెలవారీ కాంట్రిబ్యూషన్ ఎవరు చెల్లించాలనే విషయంపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఈహెచ్ఎస్ బలోపేతం. ఈహెచ్ఎస్ సేవలు సరిగా అందటం లేదనే ఫిర్యాదుల నేపథ్యంలో ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ సుమారు 30 కోట్లు నెలకి నేరుగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు జమ చేసి ఆసుపత్రులకు బకాయిలు లేకుండా చూడాలని ప్రభుత్వం యోచిస్తోంది. మెడికల్ ఇన్వాలిడేషన్. ఈ జాబితాలో మరికొన్ని వ్యాధులను చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ బిల్లులు. నాన్ రెఫరల్ హాస్పిటల్స్‌లో కోవిడ్ చికిత్స చేయించుకున్న వారికి పెండింగ్ బిల్లులను కూడా ప్రభుత్వం చెల్లించింది. ఈ సమాచారం మీకు మెడికల్ రీయింబర్స్‌మెంట్ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగించడానికి సహాయపడుతుందనైతే ఆశిస్తున్నాము.